Hello viewers, Namaste. I am Dr. Usha from 49 Fertility Center, LB Nagar branch. నేను ఈ రోజు మీతో ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ సిండ్రోమ్ గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ సెంచరీలో ఇప్పుడు ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది చాలా లెస్ అండి. అసలు ఆ కాంప్లికేషన్ అనేది అసలు ఇప్పుడు మేము అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓవర్ ఒక డీకేడ్ నుంచి వీ హ్యావ్ సమ్ అడ్వాన్స్ ఇంజెక్షన్స్ ఆర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ వల్ల ఈ OHSS అన్న కాంప్లికేషన్స్ని మేము అవాయిడ్ చేసుకోవచ్చు. కొన్ని యూట్యూబ్ వ్యూవర్స్ ఈ OHSS గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు కాబట్టి మేము ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది జనరల్గా ఎవరికి వస్తుందంటే ద మోస్ట్ కామన్ పీపుల్ కంటే PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉన్న వాళ్ళకే వస్తుంది. సో PCOS అంటే అండాశయలో నార్మల్గా 8 to 10 ఎగ్స్ అనేది యావరేజ్ ఉంటాయి. ఒక అండాశయలో 8 to 10, ఇంకొక అండాశయలో 8 to 10 ఉంటాయి. బట్ PCOS వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఒక అండాశయలో మోర్ దెన్ 20 ఉంటాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 20, 25, 30 కూడా ఉండొచ్చు. సో PCOS వాళ్ళకి కామన్గా ఈ OHSS అనే కాంప్లికేషన్ జరుగుతాయి. సో ఇప్పుడు మనం IVF సైకిల్లో ఇప్పుడు PCOS పేషెంట్స్కి ఇప్పుడు డోసెస్ కూడా చేంజెస్ ఉంటాయి. ఆ డోసెస్ ఎక్కువ లేకుండా యావరేజ్ డోసెస్, మోడరేట్ డోసెస్ ఇస్తే కూడా ఇది మనం అవాయిడ్ చేయగలుగుతాము. సో ఇప్పుడు IVF ప్రాసెస్లో మీకు డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 10 days ఉంటాయి. సో 10 days ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు ట్రిగర్ అనే ఒక ఇంజెక్షన్ వస్తుంది. ఆ ట్రిగర్ ఇంజెక్షన్లో వీ విల్ డూ సమ్ మోడిఫికేషన్ లైక్ HCG లేకుండా డెక్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాము. దానివల్ల ఇప్పుడు OHSS సిండ్రోమ్ అనేది అస్సలు లేవు. బై ఛాన్స్ ఇప్పుడు పేషెంట్కి ఒక HSG ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, అండ్ దెన్ PCOS పేషెంట్స్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఆర్ హై, అండ్ దెన్ బీటా HCG ఇంజెక్షన్, HCG ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, ఆ పేషెంట్స్కి OHSS అని ఆ కాంప్లికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అగైన్ OHSSలో ప్రైమరీ అండ్ సెకండరీ అని ఉన్నాయి. ప్రైమరీ అనేది ఆ స్టిమ్యులేషన్ సైకిల్లో వచ్చే OHSS, సెకండరీ అనేది ఆ సేమ్ కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ అవుతే అది సెకండరీ అనమాట. సో ఇప్పుడు పేషెంట్కి OHSS వచ్చాయి, ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి అనుకోండి. ఇప్పుడు పికప్ అయిపోయిన తర్వాత పేషెంట్కి కడుపు అనేది ఉబ్బరం ఉంటుంది, అబ్డమన్ డిస్టెన్షన్ ఉంటుంది, అండ్ దెన్ కొంచెం మేబీ ఇప్పుడు అగైన్ సివియారిటీ బట్టి ఉంటాయి. ఇప్పుడు సివియారిటీ ఎక్కువ అని లేదనుకోండి, మైల్డ్, అగైన్ సివియారిటీ అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి. మైల్డ్ టు మోడరేట్, మైల్డ్కే యూజువల్గా జనరల్గా సిమ్టమ్స్ ఉండదు. సో ఓన్లీ అల్ట్రాసౌండ్ ఫీచర్స్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. సో వాళ్ళకే ట్రీట్మెంట్ అనేది జస్ట్ OPD బేసిస్లోనే ఇస్తాము. వాళ్ళ వైటల్స్ అనేది పల్స్, BP, సాచురేషన్ అన్నీ బాగున్నాయని చూస్తాము. అండ్ దెన్ వాళ్ళ ఫ్లూయిడ్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ని చూసుకుంటాము. వాళ్ళకి యూరిన్ అవుట్పుట్, యూరిన్ మంచిగా ఫ్రీగా వెళ్తున్నారా అనేది ఒక క్యాల్కులేషన్ పెట్టుకుంటాం అనమాట. సో ఇన్ కేస్ మోడరేట్ అండ్ సివియర్ అనుకోండి, వాళ్ళకి యూజువల్గా సిమ్టమ్స్ ఉంటాయి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, లంగ్స్లో వాటర్ ఉంటాయి, లెగ్స్లో DVT, వెయిన్స్లో బ్లాక్ ఉండొచ్చు, అట్లా కొన్ని కాంప్లికేషన్స్ అవుతుంది. సో మోడరేట్ టు సివియర్ కేటగిరీకి మనం ICUలో ట్రీట్మెంట్ ఇవ్వాలి. సేమ్ ICUలో కూడా సేమ్ టైప్ ఆఫ్ లైక్ పల్స్, BP, వైటల్స్ చూసుకుంటాము. ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాము, అండ్ దెన్ ఫ్లూయిడ్ ఇన్పుట్, అవుట్పుట్ అన్నీ చూసుకుంటాం. అండ్ దెన్ కొన్ని ఇంజెక్షన్స్ లైక్ ఇంకా కాంప్లికేషన్ ఎండ్ అవ్వకుండా ఉండడానికి, కొన్ని ఇంజెక్షన్స్ పెడతామన్నమాట. సో ICUలో జనరల్గా ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. యూజువల్గా ఓవర్ 1 week ఆర్ మ్యాక్సిమం 10 daysలో ద పేషెంట్ విల్ రికవర్. ఈవెన్ దో థ్రెడ్ అండ్ కాంప్లికేషన్ అంటే కూడా దీనికి ట్రీట్మెంట్ అనేది ఇట్స్ లైక్ ట్రీట్మెంట్ ఇస్తే ద పేషెంట్ విల్ రికవర్ అనమాట. సో ఇన్ కేస్ పేషెంట్కి OHSS వచ్చింది, పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి రికవర్ అయ్యారనుకోండి, వాళ్ళకి అట్లీస్ట్ 1-2 months గ్యాప్ ఇచ్చి దాని తర్వాతనే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇదే అండి OHSS గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.